ఆమోద ముద్రలో ఇచ్చింది, ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది. ఏంటి శుభారంభం కాబోతోంది కాబట్టి అందరికి ఒక ప్రశ్న, మీరు 3 ఏళ్లు టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు అన్ని రకాలుగా రంగం సిద్ధమైందా? మానవ వనరులు కానీ, టెక్నాలజీ కానీ, ఇప్పుడు డబ్బు సమకూరింది, డబ్బు పాయింట్, ఇన్నాళ్ళు డబ్బు 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 అనుకున్నాం, డబ్బు వచ్చేసింది. మానవ వనరులు కానీ ఇతరవన్నీ కూడా మీరు పెట్టుకునే టార్గెట్కి సరిపోతాయా? ఎందుకంటే క్లియర్ కట్గా చూపించకపోతే మీకు సింగిల్ డిజిట్ వచ్చిందని నేను అనంతపురంలో అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన అసలు అసెంబ్లీకే రాకుండా ప్రజల బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు. అసలు ప్రజలే వింటలేదు ఆయన మాట. అందుకని మేము అసలు లీస్ట్ బాదర్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. మేము ప్రజల తరపున ఎవరైనా మాట్లాడితే మేము తీసుకుంటాం, ఏ సమస్యలు ఎవరిని ఎత్తినా కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఏ బకాయిలు పెట్టలేదు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు, అన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయి ఈ రోజున 1,23,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్తే అసలు మేము కూడా 20,000 కోట్ల రూపాయలు 2019లో పెండింగ్ ఉంది. సహజం, ఎందుకంటే ఆ బిల్లులు వచ్చి ట్రెజరీకి వచ్చి పేమెంట్ చేసేసరికి 1 నెల 2 నెలలు పడుతుంది. కానీ ఈయన గత 5 సంవత్సరాల నుంచి 1,23,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే అప్పులు కాకుండా, దీని అప్పుల్లో కూడా బకాయిలు అప్పుల్లో చూపించకుండా మేము చేసింది 3 లక్షల కోట్లే అని చెప్పేసి బుకాయించడం అది కరెక్ట్ కాదు. రెండవది, రాజధానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనవి అని అంటే 1 లక్ష కోట్ల రూపాయలు రాజధానికి ఎందుకు పెట్టాలని చెప్పేసి ఒక ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటే ప్రయత్నం చేసినప్పుడు, ఇవాళ మొత్తం మీద మేము 2017-16లో సబ్మిట్ చేసినప్పుడే 53,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆ రోజున రాజధాని మొత్తం అభివృద్ధి కోసం చేసింది. మరి 1,00,000 కోట్లు అని చెప్పేసి ప్రజల్లో విష బీజం నాటాడు. అదే విధంగా మీకు ఇష్టం లేక ఊరుకోండి, కానీ డిస్ట్రాయ్ చేయటం, రోడ్లు వేయటం, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ వాటన్నింటినీ 45% ఎస్టిమేషన్ చార్జెస్ ప్రైసెస్ కూడా పెరిగాయి. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు అదనం భారం పడే పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు నష్టదాయకం. రేపు ఈ పనులన్నీ చేయడానికి మాకు 7,000 కోట్ల రూపాయలు అదనం భారం పడతాం. అందుకే నేను అన్నాను, సరిపడా పరిస్థితులు, మానవ వనరులు అన్ని రెడీగా ఉన్నాయా? ఎందుకు అంటే పోనీ సరే ఈయన అన్న మాటలు తిరస్కరించారు, మీరు రైట్ తీసుకుంటాం, ప్రజలు కదండి మాకు ఇంపార్టెంట్ అన్న, పక్క రాష్ట్రం నుంచి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి లాంటి వారు అంటున్నారు కదా ఇంకా అమరావతిని ఏదో, దాన్ని కూడా మీరు ఖండించకపోతే అట్నుంచి వస్తుంది మీకు రాళ్ళు ఇప్పుడు అట్టుపడుతున్నాయి. అదే ఇప్పుడు పొంగులేటి గారు ఉంటే పాప జగన్మోహన్ రెడ్డి గారి మాయలో నుంచి మంత్రుల నుంచి ఆయన బయటకు వచ్చినట్లేడు. ఏదైనా ఇక్కడ రాజధాని అభివృద్ధి అనేది మన ప్రజలకు సంబంధించింది, అమరావతి అనేది మన ప్రజలకు సంబంధించింది. వారు హైదరాబాద్ అభివృద్ధి ఎవరు చేశారో వాళ్ళకి కూడా నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో వచ్చినప్పుడు కూడా, లేకపోతే జీనోమ్ వ్యాలీ విషయం అప్పుడు కూడా కేటీఆర్ గారు అంతకుముందు ఏం చేశారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మద్దతు తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి కేటీఆర్ గారు లాంటి వాళ్ళందరికీ వచ్చింది. అదే విధంగా రాజధానిలో ఇవాళ 31,000 కోట్ల రూపాయలు, అది వరల్డ్ బ్యాంక్ కానీ అడ్కో కానీ ఏదన్నా కానీ ఇవాళ అన్నిటికీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజల కల సహకారం ఉంది. నాట్ ఓన్లీ దట్, ఒకవేళ మీకు అమరావతి మీద కోపం ఉంది, కొన్ని రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేశారా? అంద్రీనేవా ఏమైంది? మిగతా పోలవరం ఏం చేశారు? శ్రీకాకుళం వరకు వెళ్లాల్సినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏం చేశారు? కాబట్టి వీరికి ఎవరి మీద అతనికి ప్రేమ లేదు, విధ్వంసమే. రెండోది, ప్రజల మీద కక్ష కట్టినట్టు పరిపాలించి ఆయన 5 సంవత్సరాలు తాడేపల్లి ఇంట్లో ఉండి ఎలా దోచుకోవాలనేది ప్రతిరోజు ప్లాన్ చేసి, ఒక్కటి కాదు గాలి, నీరు, చెట్టు అన్ని దోచుకుని ఈ రోజున అక్కడికి ఏదో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఆయన ఆయనకి మొన్నే రావాల్సింది సింగిల్ డిజిట్, తప్పిపోయాడు. కానీ ఒకటి, మేము ప్రజలకు బాధ్యులం, ఖచ్చితంగా చెబుతున్నాం. మాకు ఈ రాష్ట్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఆయన అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాకు ఒక బాధ్యత కట్టబెట్టారు. ఖచ్చితంగా అమరావతి, పోలవరం, అదే కాకుండా 26 జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం కానీ, అభివృద్ధి చేయటం కానీ, ఆ జిల్లాలలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచడం కానీ, ఆ జిల్లాలో జిఎస్డిపి పెంచడం కానీ. అంటే జిఎస్డిపి అంటే అంకెలు కాదండి, ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయం, పరిశ్రమలో, సర్వీసు, సేవల రంగం అన్నిటినీ అభివృద్ధి చెంది
మళ్ళీ వారికి గుర్తుపెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కల్లా మర్చిపోండి మీరు. ఎందుకంటే ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇట్ వాస్ ద లాస్ట్ ఛాన్స్. యూ మిస్డ్ ది ట్రైన్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి దూసుకుపోతుంది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జనసేన వర్షన్ విందాం. చర్చ కొనసాగుతుంది.